కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రియాశీలక సభ్యుల కూటమి సభ్యుల 4వ కార్తీక వన సమరాధనలో అంజు ఐకేర్ వారిచే కంటి వైద్య పరీక్షలు 400 మందికి నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన వారికి తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 208 మంది సుమారు ₹1,00,000 విలువ చేసే కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. వాటిని పంపిణీ చేసే కార్యక్రమం కాకినాడ గోడారిగుంటలో గల పంతం నానాజీ స్వగృహం వద్ద ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యులు వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. నమస్కారం అండి. మొన్న 11వ తారీఖున జరిగినటువంటి ఈ కూటమి గార్డెన్ పార్టీ కూటమి అలాగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు యొక్క 4వ గార్డెన్ పార్టీ ఇది చేసుకోవడం జరిగిందండి. ఆ సందర్భంలో తదేకం ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహకారంతో కళ్ళజోళ్ళు అలాగే అంజు ఐకేర్ వారి యొక్క పర్యవేక్షణలో కళ్ళ వైద్య పరీక్షలు జరపడం జరిగింది. దానికి కానీ 200-300 చిల్లరకి మందికి పరీక్షలు జరిపితే ఆ 208 మందికి వేళ కళ్ళజోళ్ళు అవసరం పడింది. దాన్ని తదేకం ఫౌండేషన్ వారి యొక్క ఆర్థిక సహకారంతో 208 మందికి కూడా వేళ కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఒక సేవా దృక్పథంతో పెట్టబడినటువంటి పార్టీ. రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని రెండో కోణంలో కూడా జనాలు చూడాలన్న ఆలోచన మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజాదరణ సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజాదరణ పొందడం జరిగింది. అదే ప్రజాదరణ మా దగ్గర ఉంచుకోవడానికి మేము కూడా ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల్లో ఆయన బాటలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి తదేకం ఫౌండేషన్ వారికి అలాగే అంజు ఐకేర్ వారికి కూడా